హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? అందరికీ నమస్తే. ఇదిగండి, చాలా పనులు ఉన్నాయని చెప్పా కదా. ఉదయం కొంచెం చేసేలా, ఇప్పుడు మళ్ళీ 10:30 అవుతుంది, పైకి వచ్చా. ఇవన్నీ చాలా ఉన్నాయండి చేయాల్సిన పనులు. మీ తోటల్లో, మీ మిద్దె తోటలో ఏమన్నా చేసుకున్నారా? కాకర చెట్టు ఉంటే ఇక్కడ దోస చెట్టు, కాకర చెట్టు ఇదిగండి పైకి ఇట్లా తగిలిచ్చాను. ఇక్కడ అల్లుకుంటుందిలేని, ఇదంతా అల్లుకొని పోయిందండి గందరగోళంగా. నేను ఇప్పుడు కొన్ని సర్దుదాము. నిన్న సాయంత్రం చేద్దామంటే కుదరలేదు. ఈ తీగలు ఇంకా పైకి పెట్టా. ఈ శుభ్రంగా చేసుకోవాలండి. ఇది ఇట్లా లాక్కొని చిమ్ముకోవటం, మళ్ళీ రేపు వర్షాలు పడితే ఇబ్బంది అవుతుందని ఇంకా స్టార్ట్ చేశాను కదా పొలం పనులు అని చెప్తున్నా కదా. ఆ పొలం పనులు చేసుకోవాలి ఇంకా మనం. మిద్దె తోట పనులు, పొలం పని అంటే మనకి ఇది పొలమే కదండి. ఈ పొలంలోనే కదా మనం అన్నీ పండించుకోవాల్సింది. ఇప్పుడు మీకు అన్నీ చెప్తా చూపిస్తూ ఉంటే మీకు అర్థమైద్ది అని చెప్తున్నా. ఇవ్వండి అలసందకాయలు, ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు కోస్తున్నానండి. మొన్న వీడియోలో చెప్పాను, కోసి పక్కన పెడుతున్నా. ఈ ఎండిపోయిన పుల్లలు ఇవన్నీ తీసేసుకుంటే అండి, పొద్దున కొన్ని కటింగ్ చేసా ఈ చెట్టుకి, తీగలు కొన్ని తీసేసా. ఇట్లా అల్లుకొని పోతున్నాయి. ఇదేమో మన శంకు పూల చెట్టు. ఇదంతా కాకర తీగ అల్లుకొని ఉంటే ఆ మందార చెట్లకి అంతా అల్లుకొని ఉంది. ఆ మందారది ఆ కుండీ కూడా, మందారాలన్నీ ఇప్పుడు పక్కకు సర్దుకుంటున్నానండి. మొన్న వర్షాలు పడ్డాయి అని చెప్పి ఎటు పెడితే ఎండాకాలం అని ఎటు పెడితే అటు తోసేసాను కదా. ఇదిగండి ఈ పత్తి మందార. నిన్న ఈ 2 టబ్బులకి మేము, ఆ వీడియో వస్తుంది మీకు, అక్కడ టబ్బులు కంపోస్ట్ చేశానని చెప్పి అక్కడ పెట్టాను అరుగు కింద. ఆ మట్టి, అదే ఆ కంపోస్టు కొన్ని టబ్బులు మొన్న ఖాళీ చేస్తాను, మట్టి తిరగబోసి అని చెప్పా. అవన్నీ తిరగబోసి ఆ కంపోస్ట్ కలిపి, ఇదిగండి ఈ 2 టబ్బులు ఇక్కడ, ఈ 2 టబ్బులకి ఇక్కడ ఒక టబ్బు అట్లా పోసా, చిన్న టబ్బులకి అక్కడ. అయితే నేనేం చేశానంటే, ఇది ఇంకా మంచి కంపోస్ట్ కదా. ఈ మందార మొక్క ఇదేమో అక్కడ ఉండింది కదండి, దీంట్లో ఉండేది పత్తి మందారం అని చెప్పా కదా, అది. ఇది ఒక మందార. ఇదేమో ఇక్కడ ఉండేదండి మొదట్లోనే రాగానే పైకి ఎక్కినప్పుడు, దీనమ్మటే ఉండింది. అది పొద్దున తీసి, ఇది కొంచెం ఎరువు అయిపోయినట్టు అనిపించింది, అంటే కంపోస్ట్. ఇవన్నీ సర్దుకుంటున్నానండి ఇట్లాగా. ఇప్పుడు మొత్తం మార్చేసేయాలి, ఈ సిస్టమ్ మొత్తం మార్చేసేయాలి. పొద్దున కొంచెం ఇవన్నీ చేసి వెళ్ళాను. అది ఇలాగ ఇంకా మన ఎండలన్నీ అటుకటు పెట్టేసరికి ఇప్పుడు వీటికి ఏదన్నా పని చేసుకోవటానికి కూడా వీలు కావట్లేదండి. అట్టే ఉంచు జాగ్రత్త. ఇది లాగబాకుండా ఉండు. ఇట్లా దాని మీద నుంచి చిన్నగా పైకి పట్టుకోది, తీగ పైకి పట్టుకో. ఇట్లా ఇక్కడికి రాని ఆ టబ్బుని చిన్నగా. ఈ తీగలు ఇవన్నీ ఇక్కడ పెడదామని కట్టాలి పైకి. చూడు తీగ, చూడు ఎంత పొడుగుందో. చుట్టేసేయి తాడుకి, సరిపోద్ది. ఇట్లా ఇట్లా పెట్టేసేయి, బాగుంటుంది. ఇది దీన్ని చుట్టుకుంటారా ఇట్లా, అది పైకి చిన్నగా
ఇప్పుడు ఈ కాకర చెట్టుది దీని అమ్మటికి లాగు అది అట్నట్టు లేదండి, అది రాదా యువతలకి. ఇట్లా ఇట్లా పెడితే అదంతా ఇటు ఊడ్చుకొని రావచ్చు. మీ మిద్దె తోట పనులు మొదలు పెట్టారా అండి? లేక నువ్వు అటు వెళ్ళటానికిలే, అది చిమ్ముకొని వస్తావని. చాట అక్కడ ఉంది నల్లదిగా మట్టుకో మీద. ఎన్ని పనులు ఉన్నాయోనండి చూస్తే. అక్కడ తెచ్చేసుకో. ఇప్పుడు తిరగపోయిద్దామా లేకపోతే? సరే. ఎందుకంటే పొద్దున ఒక మందార చెట్లు ఈ రెండిట్లో ఇక్కడ నాటుకున్నానని చెప్పాను. ఒకటి అక్కడ ఉండే మొక్కని ఇక్కడ నాటుకున్నాను. నిన్న కంపోస్ట్ కలిపిన మట్టి ఎత్తిపెట్టాము వీటికి. సరే ఇంకా ఇక్కడ బాగా బలంగా పెరుగుద్దిలే అని చెప్పి మందార మొక్క ఇక్కడ పెట్టుకున్నా. ఆ మట్టి అంతా తిరగబోసా. అరటికాయలు తీసుకొచ్చాడు మళ్ళీ అంకులు. ఇదిగండి బస్తా. ఇప్పుడు అరటికాయలు ఇవి కలపాలి. ఇది గడ్డి పొద్దున అన్నీ పీకేసా. ఇదే వేస్తా అందులోకి. వేపాకులు ఉన్నాయి, అరటికాయలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ అక్కడ చెత్త. చాలా పనులు ఉన్నాయండి. మీకు చూపిస్తే మీకు కూడా తెలుసుకొని చేసుకుంటారు నేను ఎట్లా చేస్తున్నాను అనేది అని చూపిస్తున్నానండి. చూడండి కుండీల మధ్యలో ఎన్ని ఆకులు ఉన్నాయో. అక్కడే పోసేయమ్మా చెత్త మీద. ఇవన్నీ ఇంకా అటు అటు ఒక వాలుగా సర్దుకోవాలండి. ఇక్కడ నడవటానికి కూడా నాకు స్పేస్ లేక అట్నే ఇబ్బంది పడతానే ఉన్నా. ఇక్కడ పాత వంకాయ చెట్టు. ఇప్పుడు మళ్ళీ అట్టి పెట్టాను. దీన్ని ఒక్కటే, మిగతా అన్నీ అప్పుడు పీకేసాను. ఇదొక్కటే ఉంచా. మళ్ళీ ఇప్పుడు పూతలు కాయలు వస్తున్నాయండి. ఇక మొన్న 4 కాయలు చిక్కినాయండి, కోసాను. ఇప్పుడు మళ్ళీ కాయ కనపడుతుంది, పూతలు ఉన్నాయి. అందులోనే మందార మొక్క ఒకటి ఉంది. ఇంకా ఏంటి ఇవండి కొమ్మలతో పెట్టుకున్నాయి కాగితాల పూల చెట్లు. నిన్న గుచ్చానండి, మీకు చూపిస్తానని చెప్పి ఒక వీడియోలో కుదరలే. ఇంక ఎండిపోతున్నాయి ఇవన్నీ. గుచ్చేసి అట్టనే గుచ్చుకుంటానండి. ఎక్కడ ఖాళీ చిక్కితే అక్కడ. ఇదిగండి ఇక్కడ ఒకటి ఈ బతికిని పోయినసారి ఎప్పుడో గుచ్చా. ఎక్కడో చోట మనం తెచ్చుకొని గుచ్చుకొని ఉంటే అయ్యే బతుకుతుంటాయండి. ఇదిగండి ఇక్కడ ఇది ఒకటి మొన్న చూపించలేదు. పువ్వు కూడా వచ్చింది. కొమ్మ బతికి పువ్వు కూడా వచ్చింది. కాగితాల పూల చెట్లు ఇటు లాక్కుందామా? 2 వరుసలుగా లాక్కుంటే ఇక్కడ ఒకరో క్లియర్ అయ్యిద్ది. ఆ వంగ చెట్టు దగ్గరికి రాని, లేదంటే దాన్ని అది పైకి అల్లిద్దాము. దిమ్మమ్మటికి లాక్కుంటే ఇవి కూడా ఇటు లాగుదాము. అక్కడి నుంచి ఇటు అది ఇటు తిప్పు, కొద్దిగా కొంచెం ఇటు తిప్పు, ఇటుకు తిప్పు. ఇది కూడా దాని అమ్మటికి లాగు. జాగ్రత్త. ఇదిగండి 3 టబ్బుల్లో మట్టి మళ్ళీ ఇట్లా పోసాము. పోతాం లేకరా. ఇట్లా సర్దేసుకున్నానండి కొన్ని. ఇక్కడ దారి పెట్టుకున్నా. ఇంతకుముందు దారి లేదు కదా, ఇక్కడ దారి పెట్టుకున్నా. ఇటు వెళ్ళి ఇది అన్నిటికీ నీళ్ళు పోయటానికి. ఇక్కడ ఇంకా ఉంది వాళ్ళు చేయాల్సింది. మళ్ళీ అమ్మాయి వెళ్ళే టైం అయిందని నీళ్ళు చూడట గారిని. అరటికాయలు నీరు గారుతుంది. మనకి ఏది దొరికితే అది కలుపుకోవటమేనండి. ఇదే వెయ్యాలి అని లేదు. అందుకనే నేను అన్ని రకాలు మీకు అన్నీ చూపిస్తున్నా. ఇప్పుడు నిన్న కలిపిన దాంట్లో చూశారు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇట్లా కొత్తగా ఫ్రెష్గా చేస్తున్నాను. మళ్ళీ వాటికి ఎత్తి పెట్టాలి. మళ్ళీ కలిపేసేసి ఆ టబ్బుకి వాటికి ఎత్తేసి పెట్టుకుంటే నేను అడ్డం లేకుండా పోతుంది.
దాన్ని పారతోటి కొంచెం అటు ఇటు తిరగయి. ఆ యాపాకులు ఉన్నాయండి 3 గోతాలలో, అవి కూడా పోసి కలపెడతాము. దాని చేత్తో నలపాలంటే కుదరదండి, మరిన్ని ఉన్నాయి కాయలు, అందుకని ఇంక అట్ట పొడి చేస్తూ ఉంది. మట్టి కూడా తిరగేసుకోమా, మట్టి తిరగేసుకోక తడుగుది అట్ట. అది మగ్గుతాయిలే కాయలు, మట్టి అన్నీ పడేసరికి మగ్గిది. కొద్దిగా చేసుకునే వాళ్ళకైనా ఇది అర్థమైద్దండి. ఇట్లాగా ఇంట్లో ఏదైనా పాడైనా అరటిపండు ఒక చిన్న 4 దోశలు మట్టి వేసేసి, మట్టి తేపకి మనకి ఆడొచ్చిద్దా అంటే అంటారా? ఎందుకు రాదమ్మా, మనకు మనసు ఉండాలే కానీ దీంట్లో ఒక పిడికెడు తీసుకోండి, దీంట్లో ఒక పిడికెడు తీసుకోండి, అట్ట 4 పిడికెళ్ళు అయింది. ఒక చిన్న డబ్బా కట్ట బకెట్లోకి వేయండి, ఒక 1/2 డజన్ అట్ట మిగిలిపోయినాయి అనుకోండి, అట్లా కలిపేసేసి ఆ పక్కన పెట్టుకోండి. అదే 4 రోజులకి వారానికల్లా అది అయిపోద్ది. అది తీసి అంత గులాబీ చెట్లకు కానీ పూల చెట్లకి ఏదో దానికి ఇచ్చుకోవచ్చు. అట్లా అది కూడా అట్నే తిరగేసుకో. వేపకాయలు వచ్చినాయి ఈసారి ఎక్కువగా, వేపకాయలు అదును కదా ఇప్పుడు, అందుకని వేపకాయలు వచ్చినాయి. ఇదేమో ఎప్పటి నుంచో వాళ్ళు అట్టి పెట్టారు వేపాకుది. అబ్బా సగం మగ్గిపోయింది. పూత, వేపాకు, పూత, కాయలు అన్నీ వచ్చినాయి. మగ్గింది అడుగుది బాగా. కనిపిస్తుందా? అది తిప్పేటప్పుడు తీయచ్చులే. తిప్పుకో. ఇంక ఇది అంతా కలదిప్పి టబ్బులకి ఎత్తుకోవడమేనమ్మా. ఇదిగండి పొద్దున పీకేసానని చెప్పిళ్ళ, ఇది కూడా దానికి వేస్తున్నాను. ఇక్కడ 3 టబ్బులు తీసానండి. ఈ 3 టబ్బులు చెప్పే కదా మొన్న వీడియోలో, ఈ 3 తీసుకెళ్ళి పోసాము. తీసుకురాము పీకిని అన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాం. ఇది గట్ట పోసేసాము. ఇది మొత్తం కలదిప్పేసి ఈ టబ్బులకే, ఇప్పుడు తీసిన టబ్బులకే ఎత్తి పెడతాము. ఒక 15-20 రోజులు మగ్గనిస్తాం అట్లాగే, అప్పటికి మగ్గిపోద్ది. అప్పుడు ఏదన్నా మొక్కలు పెట్టుకోవచ్చు. కలదిప్పు. ఇప్పుడు ఈ అడుగున టబ్బుల్లో అడుగునైనా వేసి పెట్టుకోవచ్చు. మా అలా టబ్బు బెజ్జాలదే కదా, తీ అయితే దాంట్లో తీ చూతా. రాళ్ళు పెట్టి వేసి పక్కన పెట్టు. అక్కడే ఉండ రాళ్ళు దాంట్లో. ఇవి బెజ్జాలు ఉండాలండి, ప్రతి టబ్బుకి బెజ్జాలు ఉండాలి. ఇదిగండి బెజ్జం కనిపిస్తుందా? ఇవి 2 బెజ్జాలు ఇట్లా రాయి అడ్డం పెట్టుకోవాలి. మట్టి కిందకు పోకుండా నీళ్లు పోవాలి. అయ్యి చెత్త. ఇదిగండి ఇది ఒక పద్ధతి అండి. మనం అట్లా చెట్లు ఏమన్నా పీకేసినవి వేసి పైన మట్టి కలిపింది పోసి పెట్టుకుంటే అది కంపోస్ట్ అయ్యేసరికి ఇది కూడా కంపోస్ట్ అయిపోద్ది. ఇట్లా మొత్తంగా ఇక తిరగేసుకుమ్మా. ఎందుకండి మొత్తం ఇట్లా తిరగేసాము. కనిపిస్తుందా? ఇవి ఇప్పుడు ప్రస్తుతానికి అట్లా కలిపామండి. ఇంకొక 20 రోజులు అయినాక, నెల అయినాక
మళ్ళీ మొత్తం కింద పోసి ఒకసారి అప్పుడు మగ్గిపోద్ది, మొత్తం మళ్ళీ కలుపుకుంటామండి. దీనికైతే ఈ టబ్బుకేమో టేస్ట్ పెట్టాను, దీని మీద పోపిస్తా. వీటికేమో ఇంక ఇట్లా ఎత్తిస్తున్నాను. ఇదిగండి రాళ్ళు పెట్టాం బెజ్జాలకి. ఇంక ఇట్లా అమ్మాయి సదరం చేయి దీన్ని. ఇది కూడా అట్లా మళ్ళీ తిరగేసి ఒకసారి కలుపుకొని మళ్ళీ ఎత్తి పెట్టుకుంటే ఇలాగైనా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇది మళ్ళీ రేపు కూరగాయల మొక్కలు వేస్తుంటాం కదా, వాటికైనా వేసుకోవచ్చు. మళ్ళీ మీకు ప్రతిదీ ఒక్కోటి ఒక వీడియోలో వస్తూనే ఉంటుందండి. ఏమేం చేస్తుంది అంతా మీకు ఏది దొరికితే అది, ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకొని ఇట్లా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుంటుంటే మనకు అది 1 నెల 2 నెలలకు మనకి దేనికో దానికి ఉపయోగపడుద్ది అండి. తీయమ్మ తీ ఇది సదరంజి. ఇంకా పక్కన పెట్టేస్తామండి. దీన్ని రోజు కాసిన నీళ్ళు చల్లుతుంటాను, ఈ మొక్కలకు పోసినట్టే పోస్తుంటానండి. అది మగ్గుతూ ఉంటుంది. ఓకే అండి, అయితే బాయ్ అండి, ఉంటానండి, బాయ్.